శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఏసీబీ కార్యాలయంలో బినామీలను విచారించనున్నారు. భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లకు నోటీస్ పంపింది ఏసీబీ. హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్గా భరణిని నియమించారు శివబాలకృష్ణ. మేనళ్లులనే తనకు సైన్యంగా మలుచుకుని కోట్లు సంపాదించారు శివబాలకృష్ణ. శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలు మొత్తం ఆయన సోదరుడు నవీన్ కుమార్ చూస్తున్నారు. మేనల్లుళ్ళు భరత్, భరణితో పాటు స్నేహితుడు సత్యనారాయణను విచారించనుంది ఏసీబీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, చాలా సందర్భాల్లో ఏసీబీ కేసులు వచ్చిన తర్వాతనే అసలు అక్కడ ఏం జరుగుతోందనే విషయం తెలుస్తుంది మనకి. అటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఈ శివబాలకృష్ణ కేసు అని చెప్పుకోవచ్చు. మేనళ్ళుళ్ళు, తమ్ముళ్ళు మొత్తం అంతా కూడా వాళ్లే కనిపిస్తున్నారు ఈ సైన్యం మొత్తంలో. శివబాలకృష్ణ కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏసీబీ బినామీల పేరు విస్మరించింది. కానీ ఏకంగా కుటుంబ సభ్యుల పేరు మీద కూడా షెల్ కంపెనీలు సృష్టించినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా అతని మేనల్లులకు సంబంధించి భరత్, భరణి ఇద్దరు చాలా కీలకంగా వివరించారు. అతనితో పాటు నిత్యం ఉంటూ కూడా ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి కూడా పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టారు. మరో అతని స్నేహితులు సత్యనారాయణకు సంబంధించినటువంటి వ్యక్తిని కూడా మరి కాసేపట్లో ఏసీబీకి పిలిచి విచారించబోతున్నారు. కుటుంబ సభ్యుల బాధ్యత మొత్తం తీసుకున్న బాలకృష్ణ వాళ్ళకి సంబంధించినటువంటి ఆదాయాన్ని మొత్తం వచ్చినటువంటి సొమ్మంతా కూడా వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం బినామీగా సృష్టించిన నేపథ్యం కనిపిస్తుంది. హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా భరణిని కొనసాగిస్తూ బాలకృష్ణకు పిఏగా మరొకరిని కూడా కొనసాగించుకుంటూ ప్రస్తుతం ఎన్విఎస్ డిజైన్ పేరుతో కూడా ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. తద్వారా అనేక పర్మిషన్లు జారీ చేసి కోట్లు కొల్లగొట్టారనేది మాత్రం ఏపీబీ ఆరోపణ. మరో బినామీ ప్రమోద్ కుమార్ సంబంధించి కూడా మీనాక్షి కన్స్ట్రక్షన్ పేరుతో కూడా మరొక కంపెనీ ఏర్పాటు చేశారు. వీటన్నిటిపైన ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉంది. ఇలా ముగ్గురిని కూడా విచారించబోతోంది. ఓకే వాసు.